శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానాలన్నిటిలోనూ కేకే సర్వే టీం గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసింది. ప్రతి గ్రామాన్ని సందర్శించి సర్వే చేశామని కేకే టీం చెబుతుంది. ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో ఇక ఫైనల్ రిపోర్ట్ ప్రకటించేశారు. కేకే సర్వే అంచనా ప్రకారం మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. టీడీపీ వర్సెస్ వైసీపీ పోటాపోటీగా 2 స్థానాల్లో తలపడుతున్నాయి. ఈ రెండింటిలో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టంగా అంటున్నారు కేకే. ఇక మరో స్థానంలో టీడీపీ, వైసీపీ, జనసేన కూడా హోరాహోరీగా తలపడుతున్నాయట. ఇక్కడ కూడా గెలిపేవరో చెప్పడం కష్టమే అంటున్నారు. ఇక మిగిలిన 7 నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఆధిక్యం కనబడుతుంది. ఈ 7టిలో వైసీపీ గెలుస్తుందని చెప్పడం ఎలాంటి సందేహం అక్కర్లేదంటున్నారు కేకే అండ్ హిస్ టీమ్. అయితే గుంటూరు మొత్తం 17 నియోజకవర్గాల్లో వైసీపీ 6, టీడీపీ 4 స్థానాలు గెలుచుకోగా జనసేన ఖాతా తెరవలేదట. మరో 7 స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరిపేట, సత్తెనపల్లి స్థానాల్లో గట్టి పోటీ ఉందట. ప్రకాశం జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ 6, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తుందని వారు చెబుతున్నారు. 3 స్థానాల్లో గట్టి పోటీ నెలకొందట. ఒంగోలు, కనిగిరి స్థానాల్లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉండడం ఖాయమని వారు చెబుతున్నారు. చూస్తుంటే అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ముందుంది అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇక్కడ కాస్త స్వల్పంగా తేడా కొట్టిన పెద్ద మార్పును తీసుకురాలేకపోతుందని అంటున్నారు వైసీపీ నేతలు. సో ఫైనల్గా శ్రీకాకుళం జిల్లాలో 7 స్థానాలు వైసీపీకి వరం కాబోతున్నాయి. మరో 2 స్థానాల్లో టీడీపీ, వైసీపీ హోరాహోరీగా నడుస్తుందట. అంటే టీడీపీ గరిష్టంగా 2 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. జనసేన 1 స్థానంలో గెలిచే ఛాన్స్ ఉందట. చూడాలి రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుందో, మరి ఏం జరుగుతుందో.